రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో కవిత ఎపిసోడ్ ఆసక్తి రేపుతోంది. ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసి వారం రోజులు అవుతున్నా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆమోదం విషయంలో పలు అంశాలు తెరపైకి వస్తున్నాయి. కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ కావడంతో ఆమె రాజీనామా అంశం ఇంకా పెండింగ్లోనే ఉండే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవుల్లో లేకపోవడంతో వీటికి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక మండలి చైర్మన్ కవిత రాజీనామాను ఆమోదిస్తే 6 నెలల్లో ఆ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించాలి. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ కారణంతోనే కవిత రాజీనామాను ఆమోదించలేదా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక కవిత నేరుగా చైర్మన్ను కలిస్తే రాజీనామాను ఆమోదించే తప్పదు అనే చర్చ జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు కవిత చైర్మన్ ను కలవలేదు. కవిత రాజీనామా, మండలి చైర్మన్ మౌనం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి రాజైతే అందిస్తారు. చెప్పండి రాజు. ఈ కవిత ఎపిసోడ్ అయితే గత కొంతకాలంగా హాట్ టాపిక్ సంతరించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆమె ప్రాథమిక సభ్యత్వానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఆమెను సస్పెన్షన్ చేస్తున్నట్లుగా గత వారం క్రితం ప్రకటించింది. ఆ దిశగా లేఖ కూడా విడుదల చేసింది. తాను వెంటనే మరుసటి రోజు కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ తనను వద్దనుకున్నప్పటికీ నాకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఏముంది, తెగదింపులు తీసుకోవడం ఏమి కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలో అది కాస్త కొంచెం చిన్ని గాలి వానలా మారినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఒక్కోసారిగా ఉధృత పరిస్థితుల నడుమ అటు జాగృతి వర్గం కూడా 2 వర్గాల్లో చీలిపోయినటువంటి నేపథ్యంలో అది కాస్త ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే కేసీఆర్ కి సంబంధించి ఒక కఠిన నిర్ణయానికి వచ్చినటువంటి కేసీఆర్ మాత్రం కవితని వద్దనుకుంటూనే పార్టీలో ఒక క్రియాశీలకంగా ఉంటున్నటువంటి అధినాయకత్వం మాత్రం ఎట్టగేలకు తనపై వేటు వేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఒక్కోసారిగా పూర్తి స్థాయిలో అది కాస్త హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. అయితే కవిత రాజీనామా పరంపరకు సంబంధించి ఆమె రాజీనామా చేసి ఆమోదం చర్య అనేది చర్యలకు ఉపక్రమించకుండా శాసన మండలి చైర్మన్ మాత్రం గుత్తా సుఖేందర్ రెడ్డి అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనేటటువంటి వాదన బలంగా వినిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆమోదంపై అంటే ఆమె రాజీనామాకు సంబంధించి ఆమోదంపై కూడా కాస్త ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. చైర్మన్ మరి అదే గుత్తా సుఖేందర్ రెడ్డిని ఇప్పటి వరకు అయితే కలవకుండా కవిత మాత్రం కలవలేనటువంటి పరిస్థితి. కేవలం రాజీనామా పత్రాన్ని సమర్పించిన వేళ పార్టీకి సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయాలంటూ కూడా ఆమె అనుమతించాలని కోరినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి తెగదింపులు అయినప్పటికీ కూడా మరి శాసన మండలికి సంబంధించి ఆమె ఎమ్మెల్సీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కొనసాగుతున్నారు. అటు ఏకకాలంలో బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి తన హోదా కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి. అయితే ఆలస్యం గల కారణం ఏందనేటటువంటి విషయానికి సంబంధించి రాజకీయంగా మాత్రం కొంత ఆసక్తికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కవిత రాజీనామా చేసి ఇప్పటికీ వారం పూర్తయినప్పటికీ కూడా చైర్మన్ చర్యలు మాత్రం ఉపక్రమించలేదు, చర్యలకు ఏమాత్రం స్పందన లేదు సుఖేందర్ రెడ్డి తరపున అనేటటువంటి వాదన వినిపిస్తుంది. అంటే కవిత ఎపిసోడ్ మాత్రం ఇటు రాజకీయంగా అయితే గత కొంతకాలంగా రచ్చలేస్తుందని చెప్పొచ్చు. కవిత రాజీనామా ఆమోదిస్తే ఉప ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కూడా మరికొన్ని విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఖాళీలతో కావచ్చు, అంటే మిగతా కొన్ని అంశాలకు సంబంధించి ఎమ్మెల్సీ రాజీనామా అయితే కాస్త ముడిపడిన వాళ్ళు అభివర్ణించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా గత కొంతకాలంగా వారం 10 రోజుల నుంచి కవిత ఎపిసోడ్ మాత్రం హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, తన ఎమ్మెల్సీ హోదా కూడా రాజీనామా సమర్పించినటువంటి నేపథ్యంలో శాసన మండలి చైర్మన్ ఎందుకు చర్యలకు ఉపక్రమించలేదు, ఇంకెంత కాలం పట్టే అవకాశం ఉంది, మరి కవిత ఎందుకు ఆయన కలవలేకపోయింది అనేటటువంటి విషయాలు కొన్ని బహిర్గతం అవుతున్నాయి. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజు.